నమస్తే అన్న. ఎక్కడన్నా ఏ ఊరు ఇది? నాగలాపురం ఎక్కడ వస్తుందండి? పెద్దకొడూరు మండలం చిన్నతుమ్మల పంచాయతీ నాగలాపురం. అంటే బోయి ఈరన్న విద్యానగర్ తాండాల నుంచి నాగలాపురం రావాలి. ప్రస్తుతానికి బస్సులు ఎవరు అండి? మావే అని ఏమైనా ఎద్దులు పడతాయండి? ఏం లేదు శివన. అవునా? ప్రస్తుతానికి ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండి? మాకు ఒక 2 సంవత్సరాలు అయింది శివ. 2 సంవత్సరాలు. ఒకే సైడే ఇవి ఎట్లుండవని అట్లే పోతుంది శివ. అట్లే. ఆ 2 సంవత్సరాల కింద ఎంత తీసుకున్నారు? మేము 1,80,000 తీసుకున్నాం. 2 సంవత్సరాల కింద. అది మార్కెట్లో తీసుకున్నాం శివన. ఇక్కడ ఇది బస్సుల దొడ్లో తీసుకున్నాం. మా ఊర్లో ఊరిలో వచ్చి కనుక్కున్నాడు శివన. గెలిమి దినం పోతుంది. ఈ వర్షం పడింది కోసమే ఒక వారమై ఇంటికాడ ఉండదు. లేదంటే ప్రతిరోజు 4 ఎకరాలు తోలుకొని వస్తా. ఒక రోజుకి 4 ఎకరాలు. ఇంకా లేదు పోవాలనుకుంటే కూడా సాయంత్రం కూడా 1 ఎకరా బాస్తాం. మరి ఇప్పుడు ఈ పశువును కూడా చూపించడానికి కారణం ఏంటంటారు? ఏం మాకు కొద్దిగా డబ్బులు అవసరం ఉండే శివన. ఇంకా మేము 4 ఎకరాలు చేస్తున్నాం. తర్వాత బాడీకి పోతున్నాం. లేదు శివన్, యాది 2 ఒకటే లెక్కే పోతాయి. సలకాలు కూడా బేకలేదు, మంచిగా పోతున్నాయి. మరి ఇవి ఉన్నాయి కదా, ఇవి ప్రస్తుతానికి ఉన్నటికి పళ్ళు ఏమన్నా రాలిపోయినా? నిరుడు సంవత్సరం ఊడిపోయినవి కడాబండ్లు. నిరుడు వానకాలం మూమెంట్లోన ఊడిపోయినవి. ఈ సంవత్సరంలోనే ఫస్ట్ లో. ఓకే, మీరు అప్పుడు తెచ్చినప్పటికి ఇప్పటికి సేద్య భాగంలో కానీ ఈ ఎద్దుల బండికి కానీ ఏ విధంగా నేర్పారు? మీరు ఏం చెప్తారు? మేము గిరక్క గారికి వేలేసు శివన. మీ చేనులోని ఎప్పుడన్నా దోలు ఏడన్నా దోలు బాగుతున్నాయి. ఎవరన్నా ఏరే వాళ్ళు కూడా పట్టుకొని పోయి సేద్యం చేసుకునొచ్చు. మనకి వాళ్ళే రావాలా పొయ్యలేవు అనేది లేదు. ఏరే వాళ్ళు ఇంటి పక్కల వాళ్ళు కూడా ఎద్దులకు మేత వేస్తారు, పట్టుకొచ్చి కట్టేస్తారు. మేము పొడిచేదంటే లేవు. ఆదాయం సరకలు తీసుకుంటే కూడా ఉరుకుతాయి. చూడడానికి చాలా బిగ్గరగా పొడిచేటట్టు కనిపిస్తాయంటే మీరు ఏమంటారు మీ పశువుల గురించి? వాళ్ళు వచ్చి పట్టుకున్న చూసినాక ఒక 2 రోజులుగా అమౌంట్ కూడా ఇవ్వచ్చు మనకి. ఫస్ట్ ఒకవేళ అమ్మాలని మనం కోరుకుంటే. పొడిచేది గిడిచేది లేవు. గేలం ఏమైనా సిల్లు గుంజితే కూడా వాపాసు. ఓకే, మీరు బాగా గట్టిగా వీటితోటి ఏ పనులు చేయించారు? మీకు చేసే పనులు మడక, గుంటక, బండి మామూలు మాకు చేనుకు పిండి చెంచులు, పత్తి చెంచులు దినాం వేసుకొని వస్తాం. పత్తిగడ్డి బండి కానీ ఏదైనా వరిగడ్డి కానీ వరి మెడలో నీళ్ళలా కూడా పోతాయి. ఓకే, ప్రస్తుతానికి వీటి ధర ఏమని చెప్పారా లేకపోతే మీరు వచ్చి మాట్లాడితే చెప్తారా? మీరు వచ్చి మాట్లాడితే చెప్తాం. మీరు ఈ 2 సంవత్సరాల కింద ఎంత తీసుకున్నారు? 1,80 తీసుకున్నాం. 1,80 తీసుకున్నారు. మరి ఇప్పటికి అన్ సీజన్ కదా, రేట్లు తగ్గిండొచ్చా ఎక్కిండొచ్చా? మామూలు మనము ఎక్కిని తగ్గిని పొడిసే లేవు, తొన్నే లేవు. ఏంటికంటే నువ్వు ఎప్పుడైనా వచ్చి చూసుకునొచ్చు. పొడిసేది లేదు, తొన్నేది లేదు. ఎక్కడైనా పట్టుకొని వెళ్ళండి. ఏమన్నా ఆడవాళ్ళని పొడిస్తే కూడా ఒక పిల్లలు కానీ ఎవరైనా కానీ పట్టుకునొచ్చు. ఇంకా ఇక్కడ కూడా ఒకరు చూడండి చూడండి. మరి మామూలుగా ఎగ్జాంపుల్ గా మా వచ్చేటువంటి రైతులకు 1,02 సంవత్సరాల కింద 1,80,000 తీసుకున్నారు. వచ్చేటువంటి వాళ్ళకు తగ్గిండొచ్చా కొంత పైన ఉండొచ్చా? శివన ఎక్కువే ఉండొచ్చు. ఎందుకంటారు అంత గ్యారంటీ ఎందుకు చెప్తున్నారు అంత రేటు? మీరు భరోసా బాగున్నాయి. నువ్వు ఎక్కడైనా కట్టుకునొచ్చు. చూసిన తర్వాత అమౌంట్ కూడా ఇవ్వచ్చు. ఎక్కడైనా కట్టుకో. ఏది గుంటకు కానీ నువ్వు ఏమన్నా ప్రాబ్లం సిల్లు గుంజి పండుకుంటుందంటే కూడా చూసుకునొచ్చు. ఒక 4 ఎకరాల తోలు కూడా. ఓకే, ప్రస్తుతానికి ఈ పశువులకు మీకు ఎలాంటి కాంబినేషన్ ఉండదు మీరు చూసుకోవడంలో? మీరు ఎద్దులు బాగా చూసుకుంటాం. ఎద్దులు అంటే మా ఇంట్లో మనిషి ఉన్నట్ల. ఇది తినే మేత కానీ ఫుడ్ కానీ ఆధారంగా బాగా పెట్టుకుంటాం. మేము ఇట్లా వరిగడ్డి ఉండేది మా దీంట్లోనే. గుడ్లు పొట్టు లేదు. ఇంకా వరిమెళ్ళ మేత ఏదో పచ్చిగడ్డి వేసుకుంటే పని వచ్చి అక్కడే మేపుకుంటాం. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ లొకేషన్ రావాలంటే ఎక్కడ రావాలండి? ఇక్కడ మనము ఆదోన్ నుంచి మంత్రాలమే రూటు. బస్సుల దొడ్డికి తాండవ్, నాగలాపురం డైరెక్ట్. ఇట్లా సింగరస్పల్లి, నాగలాపురం 2 ఒకటే ఊరేది. ఆడ టర్న్ అయితే డైరెక్ట్ వచ్చేస్తుంది. దాదాపుగా పశువుల పైన మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్? నాకు ఒక 8 సంవత్సరాల నుంచి అనుభవం. అప్పట్లానే ఒక 13 సంవత్సరాల కిందే 1 లక్ష తురుపునాడు దూళ్ళు మేపెట్టి 1,30,000 కమ్మింటి యమునూరు సంతలో. ఓవరాల్ గా ఈ ఎద్దుల గురించి కొత్త వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇక్కడ కట్టుకునవచ్చు. చేను దగ్గరికి వెళ్ళి కట్టుకొని పాసిన తర్వాత కానీ ఏదో మాట్లాడుకోవచ్చు. పొడిచేదంటే లేవు, తొన్నేది లేవు. ఎక్కడైనా ముట్టుకునొచ్చు. పిల్లలు కానీ ముట్టుకోవచ్చు. ఎవరిని ఏమనవు. మరి వీటి గురించి సుడి భాగాల్లోకి వచ్చినట్లయితే ఏం చెప్తారు? ఏదేదే ప్రాబ్లమే లేదు, చూసుకునొచ్చు. ఏమేం ప్రాబ్లమే లేదు. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరేమన్నారు? బోయి ఈరన్న.
లే పైకి లే చేపలనే రే వగలేవు నిజమంటే ఎద్దుతాను పాప